హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం కార్తీక మాసం సందర్భంగా శివ పంచాక్షరి సర్వ పాపాలను భస్మీపటలం చేసే అద్భుతమైన అమోఘమైన శివస్థుతిని పారాయణ చేద్దామండి. ఈ స్తోత్రము మహర్షి విద్యారణ్యుల వారిచే శ్రీ విద్యార్ణవ తంత్రాంనందు పార్థివ లింగ పూజ వివరణ సందర్భమున ప్రస్తావించబడింది. కార్తీక మాస పవిత్ర సమయంలో ఈ స్తోత్రాన్ని విన్నా చదివినా శివానుగ్రహానికి పాత్రులవుతారండి. ఈ స్తోత్రాన్ని యథాతథంగా ఒక్కసారి పారాయణ చేసిన 108 సార్లు శివ అనే నామస్మరణ జరుగుతుందన్నమాట. అదే స్పెషల్ ఈ స్తోత్రంలో. సర్వజ్ఞ జ్ఞాన విజ్ఞాన ప్రదానైక మహాత్మనే నమస్తే దేవదేవేశ సర్వభూతహితే రత శివ నమః శివాయ శివ శివ నమః శివాయ శివ నమః శివాయ శివ శివ నమః శివాయ అనంత కీర్తి సంపన్న అనంతాసన సంస్థిత అనంత కాంతి సంభోగ పరమేశ నమోస్తుతే శివ నమః శివాయ శివ శివ నమః శివాయ శివ నమః శివాయ శివ శివ నమః శివాయ బహురూప మహారూప సర్వరూపోత్తమోత్తమ పశుపాశార్ణవాసీన దృఢవ్రత నమోస్తుతే శివ నమః శివాయ శివ శివ నమః శివాయ శివ శివ నమః శివాయ పరాపర పరాతీత ఉత్పత్తి స్థితికారక సర్వార్థ సాధనోపాయ విశ్వేశ్వర నమోస్తుతే శివ నమః శివాయ శివ శివ నమః శివాయ శివ నమః శివాయ శివ శివ నమః శివాయ స్వభావ నిర్మలాకార సర్వవ్యాధి వినాశన యోగి యోగ మహాయోగ యోగీశ్వర నమోస్తుతే శివ నమః శివాయ శివ శివ నమః శివాయ 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 శివ శివ నమః శివాయ శివ నమః శివాయ శివ శివ నమః శివాయ. ఈ స్తోత్రాన్ని విన్నవారికి చదివిన వారికి మహర్షుల ఆశీర్వాదంతో పాటు శివానుగ్రహం కూడా కలుగుతుందండి మీ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.